తిరుమల దేవదేవుడి పవిత్రతను పెంచాలన్నదే బోర్డు నిర్ణయమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. గతంతో పోలిస్తే తిరుమల అన్నప్రసాదాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు. లడ్డూ ప్రసాదంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చామని బీఆర్ నాయుడు తెలిపారు. నిత్య అన్నప్రసాదం మీలో చాలామంది వెళ్ళుంటారు తిరుమలకి. అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. రుచికరమైన భోజనం, ఆ భోజనంలో ఒక ఎక్స్ట్రా పదార్థం పెట్టడం, సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల దాకా ప్రతిరోజు ఈ అన్నప్రసాదాలు భక్తులు స్వీకరిస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పదార్థాలు, నాణ్యమైన పదార్థాలు కొనటం జరుగుతూ ఉంది. కాబట్టి దానివల్ల ఆ అన్నప్రసాదంలో చాలా మార్పులు వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు లడ్డూ చూసినట్టయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. 100% ప్రసాదాలు బాగున్నాయి, లడ్డూలు బాగున్నాయి, 10 రోజులైనా నిల్వ ఉంటా ఉంది అని చెప్పేసి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. నిత్య అన్నప్రసాదం మీలో చాలామంది వెళ్ళుంటారు తిరుమలకి. అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. రుచికరమైన భోజనం, ఆ భోజనంలో ఒక ఎక్స్ట్రా పదార్థం పెట్టడం, సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల దాకా ప్రతి